సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది. నవంబర్ నెల 22 వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది. నవంబర్ నెల 22 తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుణ్ణి మహావిష్ణువుని ఆచరించడం, ముఖ్యంగా దీపారాధనలు చేయడం, శివాభిషేకాలు, దీపదానాలు చేయడం, నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం, వనభోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఉపాసనతో శివ పూజలు నిర్వహించడం, శైవక్షేత్రాలను సందర్శించడం, నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం. భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం, సూర్యోదయానికి ముందుగానే వేకువజామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం, నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం, నిరంతరం భక్తి భావనతో దీక్షా తత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు. అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోని ప్రవేశిస్తాడు. కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది. ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు. ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని గురువు పొందుతాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది. సింహరాశి వారికి 2025 నవంబర్ మాసంలో మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయ భావంలో నవంబర్ 16 వరకు కూడా ఆయన తులారాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం మీకు చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం ఈ నెలంతా కూడా చతుర్థంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ కానీ, నూతన ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ బుధగ్రహం సానుకూలంగా ఉండేటువంటి సమయంలో మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. ఎవరైనా మీరు అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉంటే కూడా ఈ బుధగ్రహ సానుకూలత వల్ల మీరు తీర్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మరి 2025 నవంబర్ మాసంలో సింహరాశి వారికి కుజుడు, గురువు, శని, రాహుకేతువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో జరిపేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వహించండి. సిద్ధి సాయినాథుని దర్శనం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మీకు ఈ నవంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది.